నీ పార్టీ ఏదైనా కానీ, ఎందుకంటే గత 5 సంవత్సరాలు నీ పరిపాలన ఎంటుకతో సమానంగా చూసాము తెనాలి నియోజకవర్గంలో. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ అదే పరిస్థితి వచ్చింది. ఇంకా అంటున్నాడు ఏదో మహాపచారం లడ్డు కల్తీ చేశారనేది బ్యానర్ ఉంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి 24 గంటలు సమయం ఇస్తున్నాం, తీయకపోతే దాన్ని తొలగిస్తారు. నా కొండిగా అంబటి రాంబాబుగా నాలికి కోస్తాను. నా కొండిగా నీకు దమ్ముంటే, నీకు అమ్మాయి పుట్టుంటే నీకు దయడన్నా చేపెట్టి చూడు. ఇవాళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ బాబు గారిని, లోకేష్ బాబు గారిని ఒకటే చెప్తా ఉన్నాం. ఇవాళ మీరు ఇదే మెతక వైఖరికి ఉంటే మేమేదో రౌడీజం దుమ్మి చేయాలని మేము అంట్లా. ఎవడైతే తప్పు చేశాడో, ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తాడో, ప్రజల అభద్రతా భావాన్ని రెచ్చగొట్టే విధంగా ఎవడైతే ప్రవర్తిస్తాడో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకో, చట్టపరంగా చర్యలు తీసుకో. ప్రజల నమ్మకాన్ని కలిగించే విధంగా ఆ విధంగా పరిపాలన చేయాలి. మీరు ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విధంగా చేయాలి. ఇవాళ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా ఓపిక పట్టాం, సహనంతో ఉన్నాయి. వాటి వరకు కూడా బహిరంగంగా ప్రతిరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చి అనేకమైన అసత్యమైన ఆరోపణలు కూటమి ప్రభుత్వం మీద చేస్తున్నారు. నాయకుల్ని వ్యక్తిగత హననానికి పాల్పడుతున్నారు. రండే, బయటికి రండి. పోరాడితే పోయేది భారీ సంఖ్యలు తప్పితే ఇంకోటి కాదు. పార్టీని బతికించుకుందాం, నాయకుని బతికించుకుందాం. వైసీపీ నాయకుల అరాజకాలని మనమే కట్టడి చేద్దాం. ఆ విధంగా మనందరూ కూడా పనిచేయాలని చెప్పేసి కోరుకుంటూ ప్రతి ఒక్కరిని